వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. వైసీపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ నేతలకు షర్మిల రెడ్ కార్పెట్ వేస్తున్నారు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం మనం. ఈ టైటిల్ పెడతాం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకి కేంద్ర బిందువు అవుతున్నాయి రాజకీయాలన్నీ కూడా. షర్మిల పూర్తిగా కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టిన తీరు కానీ, ఎంతో సీరియస్గా తన అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానం కానీ, ఇంకొక వైపు తన కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా ఆమె పావులు గదుతున్న విధానం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని హిట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒక ఉలికిపాటుకు కలవరానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ కారణాలతోని. ఇలాంటి సమయంలోనే కరెక్ట్గా ఏదైతే బండి ట్రాక్లో ఉన్నప్పుడే దాన్ని పర్ఫెక్ట్గా మనం నడపగలం. సో అందుకే షర్మిల ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎట్పా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏ స్థాయికైనా వెళ్ళి. అయితే దీనిలో భాగంగానే అటు తన కొడుకుతోని జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టించాలని ఆలోచన చేస్తూనే, మరోవైపు షర్మిల అటు రాజకీయంగా కూడా కాంగ్రెస్ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మాజీ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీలో ప్రజెంట్ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో, అటు వైఎస్ఆర్కి వాళ్ళు చాలామంది సన్నిహితులుగా ఉన్నారు, వైఎస్ఆర్తో క్లోజ్ అసోసియేట్స్గా ఉన్నారు, కొంతమంది వైఎస్ వల్ల రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆయన వల్ల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవర్షన్ వచ్చేసింది. కొంతమంది ఇప్పటికే బయటికి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీలో స్టిల్ ఉన్నా వాళ్ళు లేనట్టే, అంత యాక్టివ్గా కూడా వాళ్ళు ఎక్కడా ఉండట్లేదు. అలాంటి నేతలందరికీ కూడా షర్మిల ఈరోజు రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఎప్పుడైతే షర్మిల పార్టీని పెడతాం కానీ తన అన్నతో విభేదించి అక్కడ తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు ఆవిడ. తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసి టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా జనంలో ఉండే ప్రయత్నం చేసినా ఇండివిజువల్గా షర్మిలాకి ఇమేజ్ వచ్చింది కానీ ఆమె పార్టీని మాత్రం కోప్ చేసుకోలేకపోయినారు. అంటే ఒక సాలిడ్ రీజన్ లేదు ఆ రోజు ఆమె పార్టీ పెడతానికి తెలంగాణలో. ఆ వ్యాక్యూమ్ కూడా లేదు. ఆ మూడు పార్టీలు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, అటు బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. సో అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికల సమయంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆమె తెలంగాణ నుంచి పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ తెలంగాణలో ఆల్రెడీ సరిపడా నేతలు ఉన్నారు, మంచిగా తెలంగాణలో కాంగ్రెస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో విభజన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్న ప్రజల్ని టువర్డ్స్ తిరిగి కాంగ్రెస్ వైపు రప్పించాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలానే కరెక్ట్ అని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆమెను కన్విన్స్ చేసి ఆమెకి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి మరీ ఏపీలోని కూర్చోబెట్టారు ఆమె. దెన్ అప్పటి నుంచి తన అన్నకు వ్యతిరేకంగా ఆవిడ ఫైట్ చేస్తూనే వచ్చారు. వివేకా మర్డర్ కేసులో ఆవిడ సునీతతో కూడా చేతులు కలిపారు. ఆ జగన్మోహన్ రెడ్డికి, భారతికి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె మీద కేసులు పడ్డాయి. ఆమె తల్లి విజయం ఆమె సైడ్ తీసుకుందని ఆమె మీద కేసులు పడ్డాయి. ఏకంగా తల్లి చెల్లి మీద ట్రిబ్యునల్కే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు లేఖలు రాసుకున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆఖరికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అసలు నిందితుడు జగనే అన్న విధంగా సునీత షర్మిల కలిసి క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే షర్మిల ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు ఆవిడ. కొన్ని చోట కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెట్టే ప్రయత్నం చేసి కొంతమేరకు అసలు కాంగ్రెస్ పూర్తిగా కోమాలో ఉంది అనుకునే కంటే కొంచెం ఆక్సిజన్ అందించే ప్రయత్నం షర్మిల వైపు నుంచి జరిగింది. ఇక ఆమె వాయిస్ కూడా ఏదైతే చాలామంది ఇప్పుడు బెటర్ ఏపీలో ఉన్న చాలామంది నేతల కంటే సమర్థవంతంగా తన వాయిస్ని అయితే మాత్రం తను మాట్లాడే లాజికల్గా తను మాట్లాడే కొన్ని ఇష్యూస్ కూడా జనంలోకి అంతే వెళుతూ వచ్చాయి. బట్ ఇక్కడ కూడా పొలిటికల్ వ్యాక్యూమ్ ఏపీలో లేదు కాబట్టి అంతగా షర్మిలకి స్కోప్ లేదనే చర్చ కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఏపీ ప్రజలకు ఇంకా మాన్య గాయం ఏది ఉందంటే విభజన గాయం. దాని నుంచి ఇప్పుడిప్పుడే షర్మిల కొంత ఓటర్లను కానీ కొంతమంది జనాన్ని కానీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఈరోజు కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా ఆమె ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇలాంటి సందర్భంలో నిజంగానే కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది షర్మిల మీద ఫోకస్ పెడతా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తన వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్న షర్మిల అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వని వాళ్ళు చాలామంది నేతలు షర్మిల వైపే వెళ్ళారు. ఒక ఆర్కే దానికి ఎప్పుడైతే తనకి టికెట్ రాదనుకున్నారో పరిగెత్తుకుంటా వెళ్ళి కాంగ్రెస్లో చేరారు షర్మిల సమక్షంలో. మళ్ళీ ఆయన వైసీపీలోకి తీసుకొచ్చారు అయోధ్య రామరెడ్డి, అది వేరే విషయం. అక్కడి నుంచి చూస్తే కాపు రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరని తెలిసిపోయి ఆయన కూడా కాంగ్రెస్లోకి చేరడం జరిగింది. మల్లాది విష్ణు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వరనే అంచనాతోనే ఆ రోజు వెళ్ళి షర్మిలాని కూడా కలవడం జరిగింది. ఇలా అనేక మంది నేతలు షర్మిలాని తమకు ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్కే కావచ్చు, కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వైఎస్తోని ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్న వాళ్ళే. సో అందుకే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కాదు అనుకున్నప్పుడు షర్మిల ఒక ఆశాకిరణంగా కనిపించింది. అలా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో వేరేజ్ ఈరోజు ఎన్నికలు అయిపోయాయి.
అయిపోయిన తర్వాత షర్మిల ఈరోజు మామూలుగా అయితే అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, అధికార పార్టీ వైఫల్యాలు చేస్తుంటే వాటిని ఎండగట్టాలి అనేది. ఆమె వాటిని హైలైట్ చేస్తానే వస్తుంది. ఏ విషయంలోనైనా సరే సూపర్ 6కి సంబంధించి కూడా ఆమె ఎలా మాట్లాడిందో మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి తీరును కూడా ఆమె ఎండగడతా ఉంది. అంటే అటు కూటమే కాదు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అట్టర్ ప్లాఫే, ఇలాంటి నేత అసలు ఉండకూడదు భూప్రపంచం మీద అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళని తీరును కూడా ఆమె పదే పదే విమర్శిస్తూ ఉన్నారు. ఇక తనకి సపోర్ట్ తెచ్చుకునే విధంగా తన వాయిస్ సరిపోవట్లేదు అనుకున్నారో, బట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా థ్రెట్ ఇవ్వాలి అంటే తన కొడుకే కరెక్ట్ అనుకున్నారో కానీ చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేశారు, స్మార్ట్ ప్లే. అది కూడా తన కొడుకైన వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తానంటూ ఒక బాంబు వేసే ప్రయత్నం చేశారు. నిజంగానే వైఎస్ఆర్సీపీ ఉలిక్కిపడింది ఈ అంచనాలతో. అయితే ఇదే సమయంలో ఈ చర్చ హాట్గా జరుగుతూ ఉన్న సమయంలోనే షర్మిల ఇంకొక గేమ్ ప్లాన్ కూడా రూపొందించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే అసంతృప్తితో ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఆల్ నాని లాంటి వాళ్ళు, కిలా రోసీ లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోవడం జరిగింది పార్టీ నుంచి. ఒక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, సరే విజయసాయిరెడ్డి అంటే వైసీపీ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆల్ నాని అదేవిధంగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ నుంచి ఎస్టాబ్లిష్ అయిన నేతలు చాలామంది ఉన్నారు. ఇక ఒక బొత్స కావచ్చు, ఒక ధర్మాన కావచ్చు, చాలామంది నేతలు ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రగిలిపోతూ ఉన్నారు. సజ్జల లాంటి వాళ్ళని పక్కన పెట్టమంటే జగన్ పెట్టరు. అలాగని అమరావతి లాంటి విషయాల్లో ఆయన యాటిట్యూడ్ మార్చుకోమంటే జగన్మోహన్ రెడ్డి మార్చుకోరు. ఇక రెంటపాళ్ళ, బంగారుపాలెం లాంటి పర్యటనలు వద్దు, తాను మారాను అనే విషయాన్ని జనం ముందు ప్రొజెక్ట్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది సలహాలు ఇస్తున్నా ఆయన వినిపించుకోవట్లేదు. సో అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు వెక్స్ అయిపోతున్న పరిస్థితి. మేము 2.0 చూపిస్తామని ఒకసారి, చంద్రబాబుని బావిలో దూకి చచ్చిపోవాలని ఇంకోసారి. షర్మిల కూడా మాట్లాడుతున్నారు, అవసరమైనప్పుడు చంద్రబాబు నేను టార్గెట్ చేస్తాను. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మనుషులు చచ్చిపోవాలనో బావిలో దూకాలని ఎవరు కోరుకోలే. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడు కూడా కోరుకోడేది. సో అలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన చేస్తున్న శాస్త్రాలు కానీ చాలామంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవర్షన్ తీసుకొస్తూ ఉన్నాయి. ఈరోజు ధర్మాన లాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న నేత, ఒక సీనియర్ నేత వైఎస్ఆర్సీపీలో ఓడిపోయిన తర్వాత అసలు దూరం జరిగారు. పార్టీలో కూడా ఎక్కడ యాక్టివ్గా లేరు ఆయన. బొత్స లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చినా ఈరోజు ఆయన కూడా అంత యాక్టివ్గా లేరు. షర్మిల లాంటి వాళ్ళతోని ఎంతో సోబర్గా వ్యవహరిస్తున్నారు ఆయన. అటు పవన్ కళ్యాణ్తో కానీ, ఇటు షర్మిలతో కానీ ఆయనకు ఆ స్థాయిలో పీసీసీ చీఫ్గా చేశారు కాబట్టి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే ఇక అలా చాలామంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వైఎస్ ఫాలోయర్స్ ఉన్నారు చాలామంది. జగన్మోహన్ రెడ్డి, శైలజ లాంటి వాళ్ళని ఒకరిద్దరిని పార్టీలోకి తెచ్చుకున్న కొంచెం మెజారిటీ చోట్ల అసంతృప్తి అయితే ఉంది ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతల్లో. సో ఎట్ ద సేమ్ టైం షర్మిలకు తోడు ఆమె కొడుకు రాజారెడ్డిని కూడా ఈరోజు ఆమె పార్టీలో రాజకీయాల్లోకి తీసుకొస్తుందని అంచనా మెజారిటీ కాంగ్రెస్ నేతల్ని షర్మిల వైపు చూసేలా చేస్తుంది. అందుకే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఈరోజు షర్మిలతో అంత సోబర్గా, అంత సానుకూలంగా వ్యవహరించడం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయనుకోవచ్చు మనం. ఈరోజు ఒక వైఎస్ రాజారెడ్డో లేకపోతే షర్మిలానో ఏపీలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆల్టర్నేటివ్ కనిపిస్తూ ఉంది. ఆ రూపంలో, రాజారెడ్డి రూపంలో కావచ్చు, ఆవిడ రూపంలో కావచ్చు. అందుకే ఇదే టైం ఇది. కాంగ్రెస్ ఓట్ బ్యాంకును మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిన కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని తమ వైపు తెచ్చుకోవాలనేది షర్మిల ప్రయత్నం. ఈ క్రమంలోనే ఓట్ బ్యాంక్ ఎలా వస్తుంది, నేతలు వస్తేనే ఓట్ బ్యాంక్ వస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్న నేతల వైపు షర్మిల రాయబారం చేపిస్తూ ఉన్నారు. మెజారిటీ వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయి నేతలందరినీ కూడా, మాజీ కాంగ్రెస్ నేతల్ని, తన తండ్రి సహచరుల్ని తన పార్టీ తన వైపు తీసుకొచ్చే విధంగా పావులు కదుపుతూ ఉన్నారు. సో అంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని వైపుల నుంచి థ్రెట్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా షర్మిల చేస్తున్న ప్రయత్నం ఈ విషయంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వైఎస్ రాజారెడ్డి అనే ట్రంప్ కార్డు ఎంతవరకు షర్మిలకి, కాంగ్రెస్కి సెట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.